ఏంటంటే ఇది పోయడానికి పోయినా లోపల కూడా ఆడోళ్ళే ఉన్నారు. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇది వచ్చేసి డే 10. సో కోల్లంపూర్లో ఇది డే 3. అండ్ ఎవరైతే ఫస్ట్ వీడియో చూడలేదో కోల్లంపూర్ ఫస్ట్ ఎపిసోడ్, సో బట్టు కేవ్స్ ఇంకా పెట్రోనాస్ ఇంకా బుకిట్ బింగ్టాంగ్ చూపెట్టాను అనమాట. సో చూడని వాళ్ళు పైన లింక్ పెట్టినా చూడండి. అండ్ ఇప్పుడైతే గెంటింగ్ ఐలాండ్స్కి క్యాబ్ బుక్ చేద్దామని చూస్తే మార్నింగ్ నుంచి విపరీతమైన వర్షం, కోల్లంపూర్ మునిగిపోయేటట్టుంది. చూడండి ఎట్లా ఉందో వర్షం. సో నా ముందర బిల్డింగే అనిపించలేదు, అక్కడ పెట్రోనాస్ టవర్ ఉంది, అదైతే మొత్తానికే అనిపించలేదు. అక్కడ కేఎల్ టవర్ ఉంది, అక్కడ మెర్దికా 118 ఉంది, ఏది కనిపించలేదు. ఇది పరిస్థితి. పొద్దుగానే పూలుకైనాం అన్నయ్య డానియల్స్ ఇస్తున్నాడు. సో ఇప్పుడైతే రిగాలియా రెస్టారెంట్కి వచ్చినాం అనమాట. మనకు దీంట్లోనే రెస్టారెంట్ కూడా ఉంది మంచిది. అండ్ నేను ఇది బుక్ చేసినప్పుడే రెస్టారెంట్ రివ్యూస్ చదివినా, ఇక్కడ ఫుడ్ బాగుంటుందని విన్నాను అనమాట. సో ఇప్పుడు మొత్తం వర్షం కొడుతుంది, ఎట్లా బయటకు పోయేటట్లేదు, ఎట్లా ఈ రెస్టారెంట్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసినాం. సో చూపెడతా కూడా. క్లోజ్ అయిందట, క్లిక్ అదే 11కి ఓపెన్ అట, ఇంక ఓపెన్ కాలే, టైం పడుతుంది. సో కింద ఇంకోటి ఉందట, కింద ఆ రెస్టారెంట్. సో 37th ఫ్లోర్లో ఒక రెస్టారెంట్ ఉంది, 4th ఫ్లోర్లో ఒకటి ఉంది. 37th ఉన్నది 11 o'clock ఓపెన్ అట, అది ఓన్లీ లంచ్ అండ్ డిన్నర్కి. సో ఇప్పుడు మేము పోయేది ఓన్లీ బ్రేక్ఫాస్ట్కి. సో 30 ringgitsకి అన్లిమిటెడ్ బుఫెట్ అట. మీరు చూసుకున్నట్టయితే బ్రెడ్ గ్రిల్ చేసుకోవడానికి ఇచ్చిండు ఆప్షన్, అండ్ చాక్లెట్ ఇచ్చిండు, చీజ్ ఇచ్చిండు, అండ్ ఇది మనం ఆడ తిన్నాక ఎండిపోయిన రొయ్యలు పల్లీలు వేసిండు. అలా మనం ఇండోనేషియా నుంచి మలేషియాకు లేవర్ ఉన్నది కదా, మనకు హైదరాబాద్ నుంచి ఇండోనేషియా పోయేటప్పుడు లేవర్ ఉన్నప్పుడు తిన్నాం. అది లెట్యూస్ అండ్ ఎగ్స్, మళ్ళీ ఇక్కడ కూడా ఎండిపోయిన రొయ్యలే. అబ్బాయి ఎండిపోయిన రొయ్యలు బాగా తింటారు అబ్బాయిలు. ఏదో కైండ్ ఆఫ్ రైస్ దాంట్లో ఏదో వేసిండు, ఒక ఫ్రైడ్ రైస్, బ్రెడ్ ఆమ్లెట్, ఇది కూడా బ్రెడ్ ఆమ్లెటే, ఇది పొటాటోస్ అండ్ చికెన్ అండ్ కార్న్ఫ్లెక్స్. నేనైతే గ్రిల్డ్ బ్రెడ్తోని స్క్రాంబుల్డ్ ఆమ్లెట్ వేసి శాండ్విచ్ చేసిన, దీన్ని ఇంకా లెటీస్ పెట్టి. పెద్ద కట్టుకున్నారు వీళ్ళ డ్రైనేజ్, ఆల్మోస్ట్ ఒక రివర్ లెక్క ఉంది ఇది. సో ఇట్లా కట్టుకున్నారు కాబట్టి వర్షం కొట్టినప్పుడు, ఇంత పెద్ద వర్షం కొట్టినా కూడా రోడ్డు మీద వాటర్ జామ్ అవుతలేదు, ఫ్లడ్స్ వస్తలేవు. సో దీంట్లో నుంచి వాటర్ అంతా ఇంకా సముద్రంలో కలిసిపోతాయి. సో బెస్ట్. ఇట్లా చూసారు కదా మీరు, అక్కడ వాటర్ ఫాల్స్ లెక్క పడుతున్నాయి. సో అది సిటీ నుంచి వచ్చిన పైప్స్, డ్రైనేజ్ పైప్స్ నుంచి జామే అక్కడ నుంచి దీనిలో పడుతున్నాయి అన్నమాట. సో సిటీ ప్లాన్ చేసినప్పుడే, ఒక కొత్త న్యూ సిటీ ప్లాన్ చేసినప్పుడే ఇలాంటి ప్లాన్ చేస్తే, ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో గట్టిగా వర్షాలు కొడితే ఫ్లడ్స్ వస్తాయి. సో అలాంటి సినారియోలు రావద్దంటే ఇగో ఇలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి సిటీ. సో మొత్తానికైతే గెంటింగ్ ఐలాండ్స్కి అయితే రీచ్ అయిపోయినాం. అడిడి చేసి 550 రూపాయలు నేను నా క్యాబ్కి అప్ అండ్ డౌన్. ఇప్పుడు 188లో 1 way వచ్చినాం అనమాట. 188 ringgits పడ్డది 1 wayకి. సో ఇంకా మళ్ళీ రౌండ్ ట్రిప్ వేసుకున్నా కూడా 400లో కంప్లీట్ అవుతుంది. బట్ బస్ తీసుకొని వద్దాం అనుకున్నాం, కాకపోతే బస్సు గెంటింగ్ ఐలాండ్స్కి వచ్చే బస్సు మా ఏరియా నుంచి కొంచెం దూరం ఉంది, మా హోటల్ నుంచి. అక్కడ పోయి మళ్ళీ అక్కడ నుంచి గెంటింగ్ ఐలాండ్స్కి రావాలంటే తలకే నొప్పి ఎందుకని చెప్పేసి డైరెక్ట్ క్యాబ్ అయితే బుక్ చేసేసినాం. 188 ringgits పడ్డది. ఇప్పుడు ఇక్కడ నుంచి పోయేటప్పుడు బస్సులో పోవడానికి ట్రై చేస్తాం. సో సస్తాలు అయిపోతుంది ట్రిప్, అప్ అండ్ డౌన్. సో అప్పు కార్లు వచ్చినట్టు, పోయేటప్పుడు బస్సులో పోయినట్టు. సో ఇక్కడ బస్సెస్ అయితే ఉన్నాయి, డైరెక్ట్ ఎక్కడికి పోతుందో అడిగి ఎక్కితే అయిపోతుంది. సో ఆ టికెట్స్ మిషన్లో మీరు మీ క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ యూజ్ చేసి టికెట్స్ అయితే విత్డ్రాల్ చేయొచ్చు, లేదా మీరు ఇక్కడ రాకముందే క్లూక్లో బుక్ చేయొచ్చు, క్లూక్ యాప్లో. సో ఇక్కడికి వచ్చినాక ఈజీగానే దొరుకుతాయి అని చెప్పేసి మేమైతే ఆన్లైన్లో బుక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు గెంటింగ్ ఐలాండ్స్ పోతున్నాం, కేబుల్ కార్ ఎక్కబోతున్నాం, చూపెడతా.
అప్పుడెప్పుడో మన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కిన గుల్మార్గ్లో కేబుల్ కార్ అండ్ మళ్ళీ ఇప్పుడు ఎక్కువ అవుతున్నాం. ఇంకా చూసిర్రా అబ్బా, ఏం కనిపించలేదు, మొత్తం క్లౌడ్ అయింది. వర్షం కొడతాం కదా బీభత్సంగా, మొత్తం క్లౌడీ ఉంది. ఇండియాలో మనకు 3 months రైనీ సీజన్ ఉంటే మలేషియాలో ఆల్మోస్ట్ మనకు 7 months వెట్ వెదర్ ఉంటుంది. ఇంకా గెంటింగ్ ఐలాండ్స్కి 2 థీమ్ పార్క్స్ ఉంటాయి. ఒకటి అవుట్డోర్ థీమ్ పార్క్, ఇంకోటి ఇండోర్ థీమ్ పార్క్. వెదర్ బాగాలేని కారణంతో మీకు అవుట్డోర్ థీమ్ పార్క్ కనిపించదు. వెదర్ బాగుంటే మనకు కేబుల్ కార్ నుంచి కనిపించేది. మేమైతే చాలా లేట్గా వచ్చినాం, మార్నింగ్ వర్షం చేయబట్టి. మీరు గెంటింగ్ ఐలాండ్స్ వస్తే మార్నింగ్ బట్టు కేవ్స్ కవర్ చేసుకొని రండి. మీకు గెంటింగ్ ఐలాండ్స్కి బడ్జెట్లో ఎలా పోవాలో చెప్తే రాసుకోండి. బట్టు కేవ్స్ విజిట్ చేసినాక మీకు మెట్రో స్టేషన్ ఉంటుంది టువర్డ్స్ కేఎల్ సెంట్రల్. టికెట్ ప్రైస్ అరౌండ్ 2.5 ringgits ఉంటుంది, అంటే మన కరెన్సీలో 50 రూపాయలు అనుకోండి. అక్కడ పోయినాక మీకు గెంటింగ్ ఐలాండ్స్కి పోయే బస్సెస్ చాలా ఉంటాయి అనమాట. సో ఇది మీరు ముందు కూడా బుక్ చేసుకోవచ్చు క్లూక్ యాప్ లో. ఆ బస్సెస్ ఏవైతే ఉన్నాయో 300 రూపీస్ ఉంటుంది గెంటింగ్ ఐలాండ్స్ కి. బట్టు కేవ్స్ నుండి మళ్ళీ కేఎల్ సెంట్రల్ బోర్డు ఎందుకు టైం వేస్ట్ అని మీరు ఫీల్ అయితే, అరౌండ్ మీ బ్యాచ్ లో 3 to 4 members ఉంటే బట్టు కేవ్స్ నుంచి డైరెక్ట్ క్యాబ్ బుక్ చేసుకోండి. అరౌండ్ 250 to 300 ringgits ఉంటుంది అప్ అండ్ డౌన్. సో ఇది ఒక జపానీస్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడనే లెటిస్ పండిస్తారు అండ్ డైరెక్ట్గా కుకింగ్కి యూజ్ చేస్తారు. చూసారు ఇక్కడ లాబ్స్టర్ ఎంత పెద్ద ఉందో, పక్కకి క్రాబ్ కూడా ఉంది. ఈ థీమ్ పార్క్ మెయిన్గా ఫ్యామిలీతో వస్తే ఇంటర్నేషనల్ ట్రిప్ చిన్నపిల్లలు పట్టుకొస్తారు కదా, వాళ్ళకి మంచిగా సెట్ అవుతుంది. ఒక డే అంతా మొత్తం వెళ్ళిపోతుంది దీనిలో. వివత్సంగా ఉన్నాయి యాక్టివిటీస్ చేయడానికి చిన్నపిల్లలకి. చిన్నోళ్ళని కాదు, కొన్ని పెద్దోళ్ళకి కూడా ఉన్నాయి. కానీ ఇగో ఇది ఉందా, ఇది మొత్తం తిరుగుతుంది థీమ్ పార్క్ అంతా ఇట్లా. ఇగో ఇలాంటి బచ్చాలా కనుకొస్తాయి. బుడ్డోడు గుడురి మంచిగా ఎంజాయ్ చేస్తుండు. సో ఇక్కడ మీరు చూస్తున్న కార్లు స్మార్ట్, BMW i5, ఇంకోటి BYD, ఇవన్నీ క్యాసినో ఆడి గెలుచుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర ఉన్న పైసలన్నా కూడా కొట్టుకోవచ్చు, ఏదైనా ఒకటి. ఇంకా గెంటింగ్ ఐలాండ్స్కి గుడ్ బై చెప్పే సమయం వచ్చింది. సో ఇంకా కిందికి వస్తున్నాం గెంటింగ్ ఐలాండ్స్ నుంచి. ఇక్కడ నాకు మెయిన్ కాదు ఏంటంటే, ఇది పోయడానికి పోయినా లోపల కూడా ఆడోళ్ళే ఉన్నారు. అమ్మ ఒకసారి ఆయన పోయకుండా ఏం కాదు, పోయి నడుతుంది, ఇక్కడ అన్ని నడుతాయి అంట. ఏందో ఏమో అర్థం కావాలంటే. సో ఇంకా గెంటింగ్ ఐలాండ్స్ నుంచి డైరెక్ట్ డిన్నర్ చేయడానికి వచ్చినాం. హౌస్ ఆఫ్ బిర్యానీ అని పక్కకే ఉంది. నా హోటల్ నుంచి ఒక 3 kilometers ఉంటుంది. పక్కకంటే మరి పక్కకు కాదు, ఒక 3 kilometers ఉంటుంది. రివ్యూస్ చూసిన ఫుడ్ అయితే బాగుంటుంది అని విన్నా. అండ్ ఇంకోటి ఏంటంటే తెలుగు వాళ్ళే. సో లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. కోలాలంపూర్ వచ్చినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి. చూస్తే అంటే బిర్యానీ ఆర్డర్ చేసిన వాళ్ళని చూస్తే జస్ట్ మన హైదరాబాద్ బిర్యానీ లెక్కన ఉంది. ఇప్పుడు నేనైతే మటన్ బిర్యానీ ఆర్డర్ చేసిన, చూద్దాం ఎట్లుంటుంది. ఇక పర్ఫెక్ట్ మన ఫ్లేవర్ బిర్యానీ తాకింది. చూడండి మటన్ క్వాలిటీ అయితే ఎగ్జామ్ ఉన్నది అబ్బా. చూడండి మంచిగా ఉంది, మస్తు ఉంది. కొంచెం కర్రీ అన్నట్టు. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు Day 11. ఇప్పుడైతే మనం నేను నైట్ పోయిన రెస్టారెంట్ ఉంది కదా, సో నేను అన్న కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు అక్కడికి పోయి మళ్ళీ బీభత్సంగా ఆకలి అవుతుంది. తినేసి బ్రేక్ఫాస్ట్ చేయలే, డైరెక్ట్ ఇంకా లంచే. సో అక్కడ తినేసి అక్కడ నుంచి ఇంకా ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యి ఎయిర్పోర్ట్ నుంచి లంకావి పోదాం అనమాట. బట్ ఫుడ్ అయితే నాకు బాగా నచ్చింది అబ్బా. ఒకసారి హోటల్ మళ్ళీ ఒకసారి చూపెడతా చూడండి. హోటల్లో ఉన్న ఫుడ్, ఆ మెన్యూ అన్నీ ఒకసారి చూపెడతా చూడండి. కోలాలంపూర్ వస్తే మాత్రం తప్పకుండా పోండి, ఇదేం ప్రమోషన్ కాదు. అన్న కూడా రీసెంట్గానే ఓపెన్ చేసిండు, ఒక 4 months అవుతుందట. క్యాబ్ అయితే బుక్ చేసినాం, క్యాబ్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ మన హైదరాబాద్ లెక్క క్యాబ్ బుక్ చేసి క్యాబ్ వచ్చినాక మెల్లగా రావడం ఉండదు. మనం ఆన్ స్పాట్ నుండి క్యాబ్ బుక్ చేయాలన్నమాట.
సో జస్ట్ 2-3 మినిట్స్లో క్యాబ్ వచ్చేస్తుంది. మనం క్యాబ్ బుక్ చేసి మెల్లగా వస్తా అంటే మనకి లేట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తాడు అండ్ టైమ్ అండ్ షెడ్యూల్ కూడా ఉండకుండా ఉంటుంది. డిసిప్లైన్గా ముందే స్పాట్కి వచ్చి బుక్ చేస్తే బెటర్. ఇక మళ్ళీ ఎంట్రీ ఇచ్చినాం హౌస్ ఆఫ్ బిర్యానీకి. హౌస్ ఆఫ్ బిర్యానీ, కలర్స్ ఆఫ్ టేస్ట్ రెండు అబ్జర్వ్ అయ్యారు. ఇగో అన్న ఓనరే కదా, ఇద్దరు కదా పార్ట్నర్స్, ఇద్దరు పార్ట్నర్స్ అన్న అండ్ ఇంకో పార్ట్నరా, 3 మెంబర్స్ టోటల్గా పార్ట్నర్స్. సో ఇంకా ఫుడ్ అయితే వచ్చేసింది. ముందర ఆకలి మీద ఉన్నారు, వివత్సంగా ఆకలి అవుతుంది. ఎట్లా ఉంది శరత్? మీది మటన్ మీల్, అన్న అయిపోయి చికెన్ మీల్, నేను మటన్ మీల్ చెప్పిన. అండ్ మనోడు ఇంకా మమ్మల్ని ఊసి చెప్తాను ఆగిండు అనమాట. ఇప్పుడు ప్రాన్ కూడా ఆర్డర్ చేసినాం వైట్ రైస్ కలుపుకోవడానికి. లాస్ట్లో ఒక డ్రైన్ జ్యూస్ ఉన్న వాళ్ళు కివీ అండ్ మ్యాంగో జ్యూస్ కూడా ఆర్డర్ చేసాను. కడుపు నిండా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్కి బయలుదేరినాం. బట్ నేను సురేష్ అనే బయలుదేరినాం. సో అన్నది వేరే టెర్మినల్ 2 కదా. సో ఇంకా లంచ్ చేసినాకనైతే డైరెక్ట్ నేను సురేష్ అన్న ఎయిర్పోర్ట్కి వచ్చినాం. ఎందుకంటే సురేష్ అన్న ఫ్లైట్ మాకన్నా 1 అవర్ ముందు ఉంది. 6:20కి డిపార్చర్ మాది ఉంటే అన్నకు 5:20కి డిపార్చర్ ఉంది. సో ఇంకా లంచ్ చేస్తూ మాకు టైం లేకుండే అండ్ కొంచెం ఆర్డర్లు కూడా డిలే, బాగా మంది ఉన్నారు. అన్న రెస్టారెంట్లో కొంచెం లేట్ అయింది అనమాట. సో మేము ఇద్దరం స్టార్ట్ అయినాం. ఇంకా మన వాళ్ళు ముగ్గురు తిన్నాక మెల్ల క్యాబ్ వేసుకొని వస్తారు. ఎందుకంటే వాళ్ళు నా ఫ్లైట్ కాబట్టి. సో వాళ్ళు లేట్గా వచ్చినా పర్లేదు. సో అన్న మళ్ళీ అట్లానే సురేష్ అన్న ఒక్కడే అవుతాడని చెప్పేసి నేను ముందు వచ్చిన. సో తర్వాత నేను కూడా లెవెల్ 2కి రీచ్ అయిపోయాను. లైక్ టెర్మినల్ 2కి వచ్చిన అనమాట. నా టెర్మినల్ 1. సో 2 డొమెస్టికే మేము ఫ్లై అయ్యేది. ఇద్దరం డిఫరెంట్ ఎయిర్లైన్స్లో లంకాకి పోతున్నాం. బట్ అన్నది ఎయిర్ ఏషియా కాబట్టి టెర్మినల్ 2లో ఉంది. నాది టెర్మినల్ 1లో ఎందుకు ఉందంటే నాది మలేషియన్ ఎయిర్లైన్స్ కాబట్టి టెర్మినల్ 1లో ఉందన్నమాట. మలేషియన్ ఎయిర్లైన్స్ టెర్మినల్ 1లోనే అవైలబుల్ ఉంటాయి అనమాట, కోలంపూర్లో. సో ఇప్పుడు నేను టెర్మినల్ 2కి వచ్చిన. అన్న బోర్డింగ్ పాస్ తీసుకున్నాడు, అన్న వెళ్ళిపోతుండు. సో ఇప్పుడు నేను టెర్మినల్ 2 నుంచి టెర్మినల్ 1కి ట్రైన్ ఉంటుంది. టెర్మినల్స్కి మధ్యలో సింగపూర్కి అయినా కోలంపూర్లో అయినా వీళ్ళకి ట్రైన్ ఉంటుంది లోకల్ని, టెర్మినల్ 1కు 2కు. సో మన హైదరాబాద్ ఇంకా అది రాలే కానీ. సో ఇప్పుడు ట్రైన్ ఎక్కబోతున్నా టెర్మినల్ 1కి. జస్ట్ ఒక 2 నిమిషాలు ట్రైన్ వేసి అక్కడ దిగచ్చు. ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో ఇంకా అది ఎక్కేసి పోదాం. ఇంక ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి టెర్మినల్ 1కి పోవాలంటే. సో అక్కడ టెర్మినల్ 1 వాళ్ళు టెర్మినల్ 2కి రావాలంటే మీకు అక్కడ టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. సో తీసుకొని అట్లా సేమ్ మన మెట్రో లెక్క స్కాన్ చేసేసి లోపలికి వెళ్ళేలా. ఇది టెర్మినల్ 1కి పోతుంది. టెర్మినల్ 1 పోయి అక్కడ నుంచి కేఎల్ సెంట్రల్కి పోతుంది నాన్ స్టాప్. ఇక అంటే డైరెక్ట్ సిటీ సెంట్రల్కి పోతుంది అనమాట. సో ఇక్కడ ప్లాట్ఫామ్ బీలు ఉన్నది ఏంటంటే కేఎల్ఐఏ టెర్మినల్ 1 పోతుంది. దాని తర్వాత 3 స్టేషన్లు ఉన్నాయి చూడండి. దాని తర్వాత కేఎల్ సెంట్రల్కి పోతుంది అనమాట. ఎక్స్ప్రెస్ టికెట్ అది. సో ఇది ఆర్డినరీ టికెట్. అది మీరు ఏది తీసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. ఎక్స్ప్రెస్ తీసుకుంటే డైరెక్ట్ మీరు కేఎల్ సెంట్రల్ ఉంటారు, ఏ స్టాప్ లేకుండా. T1లో అవుతుంది, టెర్మినల్ 1లో అవుతుంది. అక్కడి నుంచి డైరెక్ట్ కేఎల్ సెంట్రల్. సో నార్మల్ టికెట్ తీసుకుంటే T1 తర్వాత 3 స్టేషన్ల తర్వాత కేఎల్ సెంట్రల్ ఉంటాం అనమాట. సో మీ టైం బట్టి ఏదైనా. సో రీచ్ అయిపోయినాం టెర్మినల్ 1కి. ఇప్పుడు బోర్డింగ్ పాస్ తీసుకొని గేట్ల దగ్గరకు వెళ్దాం మళ్ళా.
అయినాం లంకావిలో. చాలా బ్యూటిఫుల్ ఐలాండ్ ఇది. అండ్ ఇప్పుడు 4 days స్టే అయిపోతున్నాం ఇక్కడ. వీడియో అయితే ఇప్పుడు ఫోటోలు చూపెట్టినాక ఎండ్ చేస్తా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు నా కోలాలంపూర్లో ఎంత అయింది, లంకావిలో ఎంత అయింది అని ప్రైస్ డీటెయిల్స్ అన్ని వివరంగా చెప్తా. చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఇది, కాకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే. మన ఫ్లైట్ అక్కడ ఉంది, అక్కడ దిగినాం మనం. అండ్ ఇది సురేష్ అన్న ఫ్లైట్, ఇక్కడ దిగింది సురేష్ అన్నది. మాకన్నా గంట ముందు వస్తాడు అనుకున్నాం. మేము ల్యాండ్ అయిన టైంలో అన్న కూడా ల్యాండ్ అయ్యిండు. అట్లుంటుంది ఎయిర్ ఏషియాతోని. సో ప్రజెంట్ మనం ఎయిర్పోర్ట్లో ఉన్న టూరిజం ఆఫ్ మలేషియా దాంట్లో ఉన్నాం అనమాట, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. అండ్ వీళ్ళు ఏం ఛార్జ్ చేస్తలేరు, ఇదేం ప్యాకేజ్ కాదు, కాకపోతే ఎక్కడెక్కడ ఎక్స్ప్లోర్ చేయాలో డీటెయిల్గా చెప్తారు. సో ప్రజెంట్ ఇది ఎయిర్పోర్ట్, మనం ఇక్కడ ఉన్నాం. సో యాక్టివిటీస్ ఎక్కడ చేయాలి, ఇక్కడ అంటే వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అట. అండ్ ఇక్కడ ఈగిల్, ఈ లంకావికి ఇది మెయిన్ స్పాట్. సో అందరూ చాలామంది మీరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ ఫోటో దిగడం. అండ్ మ్యాంగ్రూవ్స్ అక్కడ ఉంది. ఇంకోటి మనం ఎలవే స్కై బ్రిడ్జ్ బిల్లా సినిమాలో చూసారుగా మీరు, స్కై బ్రిడ్జ్ అక్కడ ఉంది. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ అండ్ బీచ్. సో ఇదన్నమాట మొత్తం లంకావి పటం. ఇప్పుడే హోటల్కి వచ్చి చెక్ ఇన్ అయితే చేసినాం. సో ఇప్పుడు మేము ఉన్నది సెనరీ బే రిసార్ట్స్ అనమాట, బీచ్ వ్యూకి. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ నైట్ కాబట్టి మీకు ఏం కనిపించేది, బట్ మార్నింగ్ మీకు బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదంతా గార్డెన్ లెక్క. సో కూర్చోవడానికి, చిల్ కావడానికి ప్లేసు, ఉయ్యాల, అది మన రూమ్ అక్కడ కనిపిస్తుంది కదా. చూడాలి బీచ్లు ఎట్లున్నాయో, వీళ్ళు ఇండోనేషియా లెక్క క్లీన్గా ఉన్నాయా. చూస్తే కొంచెం డస్ట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, చూడాలి రేపు పొద్దుగాల. సో ఇది 5 members ఒకటే దాంట్లో ఇచ్చిండు. నా బెడ్ అది, ఇద్దరు అక్కడ, ఇద్దరు ఇక్కడ. ఇంకా మా రిసార్ట్ అయితే చూపెట్టినా కదా, వీడియో అయితే ఇక్కడికి ఎంజాయ్ చేయబోతున్నా. అండ్ బడ్జెట్ వచ్చేసి కోలాలంపూర్ లంకావి ట్రిప్, ఈ మలేషియా ట్రిప్ అయిపోయాక చెప్తాను మీకు లాస్ట్ వీడియోలో. బ్యాంకాక్ రీచ్ కాకముందు మొత్తం ఎంత ఖర్చు వచ్చింది కోలాలంపూర్లోను లంకావిలో అనేది చెప్తా. అండ్ ఇంకోటి ఏంటంటే లంకావిలో ఇంకా తక్కువలో అయిపోతుంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఎందుకంటే ఇది మొత్తం డ్యూటీ ఫ్రీ. లంకావి ఐలాండ్ మొత్తం డ్యూటీ ఫ్రీ అనమాట, ఈ ప్రొవిన్సీ అంతా డ్యూటీ ఫ్రీ. సో చాలా తక్కువ ఉంటాయి చాక్లెట్లకు, లిక్కర్లకు. కోలాలంపూర్కి లంకావికి లిక్కర్ ప్రైసెస్ చాలా డిఫరెంట్ ఉంది, చాలా తక్కువ ఉంటాయి. సో మీకు ఇంకా రేపటి నుంచి లంకావి ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి భయ్యా. చలో ఇంకా ఉంటా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.